మెదక్ జిల్లా దౌలతాబాద్ మండలం ఇందుప్రియల్ గ్రామంలో చేగుంట గజ్వేల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు రైతులు. కొండపోచమ్మ సాగర్ నుండి కాలువలు తవ్వి పొలాలకు నీరు అందించాలని డిమాండ్ చేశారు. కసాన్పల్లి, మచిన్పల్లి, పోతాన్పల్లి, పెద్ద సీవనూరు చెందిన రైతులు పాల్గొన్నారు. మేము రైతులము 5-6 ఎకరాలు ఉన్నాయి, ఒక్కొక్కరు 2 ఎకరాలే ఉన్నాయి. మా ఉన్న జాలన్నీ ఎండిపోయినాయి, ఒళ్ళు ఎండిపోయినాయి, మోటార్లు కాలిపోయినాయి, ఉన్న బంగారాలు అన్ని కుదబెట్టుకున్నాము, ఏం లేవు. బోరు బొక్కలు వేసినాము, అవి పోయినాయి, ఏం లేవు. ఇక మా పారాలే ఉన్నాయి సారు. ఇక మీరే సార్ ఏ సార్ వాళ్ళు దయచేస్తారో, ఎమ్మెల్యే సాబ్, ఎంపీ సాబ్ వీళ్ళందరూ చేయాలని కోరుతున్నాం. మాకు వాటర్ కావాలి. మాకు పక్కన పోంటే మన కొండపోచమ్మ సాగర్ కాలువ పోతుంది. పక్కపోటి దౌలతాబాద్ మండలం మొత్తం నీళ్ళు వస్తున్నాయి. పక్కన ఉన్న మాకు ఒక 1/2 కిలోమీటర్ కాలువ తీస్తే మా గ్రామానికి ఒక గ్రామంతో 10 గ్రామాల ప్రజలు పంటలన్నీ బతాయి. ఇప్పుడు ఒక్కొక్క గ్రామంలో 200 నుంచి 300 ఎకరాలు ఎండిపోతున్నాయి. ఒక్కొక్క రైతు 2 బోర్లు ఈ వారంలోనే కసంపల్లి గ్రామంలోనే ఒక 50 బోర్లు వేసారు. ఒక్కొక్క రైతు 2 లక్షల నుంచి 2 లక్షల వరకు ఒక్కొక్క రైతు నష్టపోయారు. వాళ్ళ పరిస్థితి ఎట్లున్నది అంటే ఒక్కొక్కరు పురుగు మందులు డబ్బా తప్ప వాళ్ళకి ఏ దిక్కులేదు, ఎవరు ఆదుకునే దిక్కులేడు. మాకు ఏ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. ఒక ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యేకు 10 సార్లు అది వినతి పత్రాలు ఇచ్చినాం, దండం పెట్టినాం, కాలు మొక్కినాం, ఆయన పట్టించుకోవట్లేడు. ఎంపీ సార్ వచ్చిండు, ఎంపీ సార్ కూడా 10 సార్లు చెప్పినాం, ఆయన సరే అన్నాడు, ఆయన పట్టించుకోవట్లేడు. మాకు ఈ గవర్నమెంట్లు మారుతున్నాయి, అన్ని మారుతున్నాయి. పక్కపడి గోదావరి నీళ్ళు పోతున్నాయి. మా బతుకులు